హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి నారి కాని నారి ఏమి నారి. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తాను. ఈరోజు కథ పేరు కుందేలు తెలివి. అనగనగా ఒక అడవికి సింహం రాజు. దానికి పొగరెక్కువ. అది తన సైన్యంతో మిగతా అడవులను కూడా ఆక్రమిస్తూ ఉండేది. ఇక మిగిలి ఉన్న ఒక్క అడవిపైకి యుద్ధానికి వెళ్ళింది. సింహం అక్కడికి చేరుకునేలోగానే ఒక కుందేలు ఎదురుపడి వాటిని ఆపింది. సింహరాజా ఇటువైపు వచ్చారేంటి అంది ఏమీ తెలియనట్లుగా. నేను బలవంతుణ్ణి, నాకు చక్రవర్తి కావాలని కోరిక ఉంది. అన్ని అడవులను జయించుకుంటూ వస్తున్నాను. ఇదొకటే మిగిలి ఉంది, అందుకే ఆక్రమించుకోవటానికి వచ్చాను అంది సింహం పొగరుగా. ఇంతకు ముందు ఉన్న మా రాజుని ఒక పెద్ద రాక్షసుడు వచ్చి చంపి కరకర నమిలి మింగేశాడు. మా రాజ్యాన్ని ఆక్రమించుకొని పరిపాలిస్తున్నాడు అంది అమాయకంగా కుందేలు. ఎక్కడున్నాడు ఆ రాక్షసుడు? కోపం పట్టలేక గాండ్రించింది సింహం. ఒక పెద్ద కొండలో ఉన్న పెద్ద గుహలో ఉన్నాడు. అతను లేచి నిలబడితే కొండపైన వండరాళ్ళు దొర్లు పడతాయి. మీరు గాని వెళితే మిమ్మల్ని చంపి కరకర నమిలి మింగేస్తాడు. మీరు నమ్మకపోతే చూపిస్తాను రండి అని కుందేలు ముందుకు నడిచింది. దాంతో సింహానికి దాని బలగానికి ఒకంత భయంతో వణుకు పుట్టింది. అయినా నిజమో కాదో చూద్దామని కుందేలుని అనుసరించింది. ఆ కొండ రాగానే చెట్టు చాటున నక్కి దాక్కున్నాయి. ప్రభు, మిమ్మల్ని ఓడించటానికి సింహరాజు గారు వచ్చారు, బయటకు రండి అని కొండ ముందు కుందేలు గట్టిగా అరిచింది. ఆ సింహం ఎవరి రాజ్యాలు వారికి ఇచ్చేసి ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళకపోతే దాని సైన్యాన్ని చంపేస్తాను, వస్తున్నాన్ని కొండ గుహలో నుంచి మాటలు పెద్దగా ప్రతిధ్వనిస్తూ బయటికి వినిపించాయి. ఆ మరుక్షణమే కొండ పైనుంచి బండరాళ్ళు దొర్లి కింద పడ్డాయి. అంటే రాక్షసుడు బయటికి వస్తున్నాడన్నమాట. ఆ దెబ్బతో సింహంతో పాటు దాని బలగం కూడా హడలిపోయింది. తప్పయింది, ఎవరి రాజ్యం వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను, మేము వెనక్కి వెళ్ళిపోతున్నాము అని సింహం పలాయనం చిత్తగించింది. కొంతసేపటికి కొండ గుహలో ఉన్న ఎలుకబంటు కొండపై నుంచి బండరాళ్ళు కిందకి తోసిన జంతువుల్ని పిలిచింది కుందేలు. గుహలో నిజంగానే రాక్షసు ఉన్నాడని సింహం నమ్మి భయంతో పారిపోయింది అని చెప్పింది కుందేలు. తెలివితేటలు ప్రదర్శిస్తే ఎంతటి విపత్తు నుంచైనా బయటపడవచ్చు అనుకుంటూ కుందేలు తెలివితేటల్ని మెచ్చుకుంటూ ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషంతో నృత్యం చేశాయి. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ పిసినారి. మరో కథలో కలుద్దాం.